అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలు, ప్రైవేటీకరణలు, కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్. ఎంఎండిఆర్ చట్టాన్ని నామినేషన్ పద్ధతిని బొగ్గు గనులు సింగరేణికి, నామినేషన్ పద్ధతిని బొగ్గు గనులు సింగరేణికి. అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ భారతదేశంలోని బొగ్గుగనుల వేలం ప్రక్రియ చురుగ్గా కొనసాగిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే సింగరేణిలో తెలంగాణలో నుండి తలమానికమైనటువంటి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గులన్నింటినీ కూడా సింగరేణి కేటాయించకుండా వేలం పాడ ద్వారా ప్రక్రియ ద్వారా మొదలుపెట్టిండు. కిషన్ రెడ్డి గారు కూడా దానికి వంత పడుతూ ఉన్నారు. తెలంగాణ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వంత పడుతూ ఉన్నాడు. ఈ ఏమైనా కూడా సింగరేణి నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. సింగరేణి నిర్వీర్యం చేసి సింగరేణి కార్మికులకు నష్టం చేయబోతే తెలంగాణ ఉద్యమంలో నష్టం చేసే ప్రమాదం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి సింగరేణి తెలంగాణ తీసుకొచ్చినటువంటి సింగరేణి కార్మికులకు మోడీ కానుక ఇదా అని మేము అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ నిరక్షరత నశించాలని కోరుతా ఉన్నాం. ఈ బొగ్గులు సింగరేణికి దక్కాలని చెప్పేసి అవి దక్కేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నాం. మొన్న కలెక్టర్స్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు జీఎం కార్యాలయం ముందు నిరాదీక్షలు చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో సమ్మెకైనా వెనుకాడమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఏదేమైనా కూడా ఎంఎండిఆర్ చట్టం రద్దు చేయాలి. 2010లో స్టార్ట్ అయినప్పుడు ఎంఎండిఆర్ చట్టం రద్దు చేయాలి, సింగరేణికి కేటాయించాలి వేలం ద్వారా అని చెప్పేసి అంశం ద్వారా కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా బొగ్గులు దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. పోరాడితే పోయేలేదు భారీ సంఖ్యలో తప్ప అదే నినాద స్ఫూర్తితోటి అవి దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.